అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని, ఆయన వస్తే ప్రతిపక్షాలు కోరుతున్న అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులను తాము అసలు లెక్కలోకే తీసుకోవడం లేదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. కేసీఆర్ రాకపోవడానికి ఎట్లా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు రావాలి చర్చగా చెప్తే కేసీఆర్ ఇంతవరకు రాలేదు. దానికి సంబంధించి మీరేం చెప్తారు? కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, హరీష్ రావు కేటీఆర్ గురించి మీరు మాట్లాడకుండా ఒక సీనియర్ వ్యక్తిగా మీరు కూడా తెలంగాణ కోసం చావునూట తలకాయ పెట్టినట్టున్నారు. కానీ తెలంగాణ కోసం అమరులైన 1100 మంది, సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చు, మాలాంటి సొంత పార్టీలో ఉండి మంత్రి పదవి రాజీనామా చేయడం, మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో సొంత పార్టీలు ఎదిరిస్తే సస్పెండ్ చేయడం చరిత్రలో లేదు. ఇంతమంది కొట్లాడితే తెలంగాణ వచ్చి, సరే నీది కూడా ఒక పైసా పాత్ర ఉండొచ్చు. కేసీఆర్ గారు 10 ఏళ్ళ అధికారంలో దళిత ముఖ్యమంత్రి అంటేవి ఏదో చెప్పాము, అధికారంలో ఉన్నావు, సరే ఏం చేసినావో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మార్పు కోరుకును, మాకు అధికారం ఇచ్చింది, మేమేం చేస్తున్నావు ప్రజలు చూస్తున్నాం. మీ అనుభవాన్ని కూడా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు మాకు హోదా రాకుండా ఖర్గే లాంటి పెద్ద మనిషి 80 ఏళ్ళ వయసులో కూడా పార్లమెంటుకు ప్రతిరోజు వస్తాడు. నేను ఎంపీగా చూసిన, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా 84 సంవత్సరాలు ఇప్పటికి రోజు పోతాడు. మీకేమైంది? ఎందుకు ఈ పిల్లల్ని రోజు వీళ్ళతో మాట్లాడిపిస్తున్నావు? నువ్వు ఈ వచ్చే సెషన్కి రండి. మీరు ఇచ్చిన 420 హామీలు ఇంతవరకు అమలు కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఆయన 420 కాదు, ఆయన 1,00,000 హామీలు ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి లేకుండా తల నరుక్కుంటున్నాడు. మేము అడుగుతున్నాం, తల తీయమని అంటున్నావా? ఇవన్నీ ఆలోచించుకో కేసీఆర్ గారు. నీకు TV9 ద్వారా చెప్తున్నా, ఇవన్నీ ఆలోచించుకొని అసెంబ్లీకి వచ్చి చేయలేకపోయినా తప్పైంది ప్రజలకు. దళితుని ముఖ్యమంత్రి లేకపోయినా మొదటిసారి చేయలే, రెండోసారి చేయలే, మూడోసారి కూడా కోరుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీకో ఎస్సీకో ఇస్తే ముఖ్యమంత్రి చేయకుండా ఎస్సీ కానీ ఇచ్చేది ఉంటుంది కదా. కేసీఆర్కి విజ్ఞప్తి చేస్తున్నా, కేటీఆర్, హరీష్ మీద నేను ఎప్పుడు మాట్లాడా. ఎందుకంటే వాళ్ళు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు, CLP సెక్రటరీ కాదు, వాళ్ళ కార్యవర్గమే లేదు. వాళ్ళ ఫ్లోర్ లీడర్ ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మంటున్నా, ఆయన సవాలు విసిరితే అప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా సీఎంని రమ్మన్నారని చెప్పి కేటీఆర్ అంటున్నారు. దానికి సంబంధించి కేటీఆర్ గురించి నేను ఎప్పుడు కామెంట్ చేయ. నాకు ఒక్కటే, కేసీఆర్ తెలంగాణ కోసం సావు నోటు తలగబెడితే నేను కూడా నడి రోడ్డు మీద చేసిన, ఆయన హాస్పిటల్లో దీక్ష చేసిన, నేను రోడ్డు మీద చేసిన. కేసీఆర్ నేను విమర్శిస్తలేను. కేసీఆర్ని నువ్వు మాకు సలహాలు ఇస్తానికి, మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం, తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. ఇంకేమైనా అడ్వైజ్ చేస్తే మేము అధికారంలో ఇంకా 3.5 ఏళ్ళు ఉంటాం. ఎన్నికలప్పుడు మాట్లాడదాం, మళ్ళీ ఎవరిసారి గెలుస్తారు. నీకు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, ఒక్క పైసా పాత్ర ఉన్నాను. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి 4 సార్లు అవకాశం ఇస్తారు. కాబట్టి తొందరగా పడకండి. మీరు వచ్చిన 20 నెలలకి వెళ్ళి రేపు పడిపోయా గవర్నమెంట్ అంటారు. చూస్తుండగానే మేము పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 20 నెలలు అయింది. ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటాం, అందులో ఏం డౌట్ లేదు. కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.